హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాసిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హెల్దీ జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. అది అవగాడో జ్యూస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో, అది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, నేను ఆర్వికకి ఇషాంత్కి ఎలా ప్రిపేర్ చేసి తాగిస్తానో అది ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నా. సో దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో అవగాడో జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్లాక్గా ఉన్న అవగాడో మంచిగా పండితే బ్లాక్గా అవుతుంది, లేదంటే లోపల అంతా అలాగే ఉండిపోతుంది. మంచిగా బ్లాక్గా పండిన అవగాడోని తీసుకోవాలి మనం జ్యూస్ చేయాలనుకున్నప్పుడు. ఒకటి బనానా, 2 స్పూన్స్ షుగర్ లేకుండా కూడా అవకాడో జ్యూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఆప్షనల్ అనుకోండి. డేట్స్ 2 or 3, అది కూడా మన ఇష్టం, ఆప్షనల్. 1 కప్ టీ కప్ పాలు, నైట్ మొత్తం నానబెట్టిన బాదం, ఇంకా ఐస్ కూడా మన ఇష్టం, మన ఆప్షన్. అది మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అవగాడోని ఇలా మధ్యకి కట్ చేయాలి. బనానాని కూడా ఇట్లా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. చూపించాం కదా ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ: పాలు, ఆల్మండ్స్, షుగర్, 2 or 3 ఐస్ క్యూబ్స్. జ్యూస్లో గార్నిష్ చేయడానికి బాదం, పిస్తా, కాజుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దానిపైన ఇలా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూడా. అవి బాదం, కాజు, పిస్తా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వావ్, చూసారా ఎంత మంచిగా హెల్దీ అవకాడో జ్యూస్ రెడీ అయిపోయిందో. ఓన్లీ పాలే వేసుకుంటే చాలా థిక్గా అవుతుంది జ్యూసు. సో మీకు అట్లా వద్దు, థిక్గా నాకు నచ్చలేదు అనిపించినప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే కూడా ఏం కాదు, మంచిగా వస్తుంది. సో ఇషాంత్ ఇంకా స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాలి కాబట్టి స్టోర్ బాక్స్లో వేసి స్టోర్ చేసి పెడతా. వాడు వచ్చిన తర్వాత ఇస్తాను వాడికి. దీనిపైన ఇందాక మనం కట్ చేసుకున్న ఆల్మండ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లా గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతా. వాడు వచ్చిన తర్వాత వాడి కోసం ఇచ్చేస్తాను అనమాట. సో చూసారా హెల్దీ అవకాడో జ్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.